వెళ్ళానండి అక్కడికి. ఆ, అలా ఎవరో కుర్రోడు నన్ను ఇబ్బంది పెట్టారండి. ఆ, బండి మీద తీసుకెళ్ళి. ఆ, అందుకని రాలేకపోయానండి ఆ, అక్కడికి. ఆ. రేపు పొద్దున్న గ్యారంటీకి వచ్చారు. వచ్చేస్తావా? నువ్వు మొన్న కూడా అలాగే అన్నావు, సైకిల్ పెట్టావు, డబ్బులు తీసుకెళ్ళావు. ఎప్పుడు వచ్చావు? 2-3 రోజులకు వచ్చావు నువ్వు. ఇచ్చేసారండి ఆ, సైకిల్ కూడా. ఏమన్నా అంటే అప్పుడు ఎవరు ఎత్తుపోయారని చెప్పావు నువ్వు? చెప్పు మళ్ళీ. అప్పుడు వాళ్ళే ఇబ్బంది పెట్టారండి. లారీ డ్రైవర్లు అని చెప్పావు నాకు. లారీ అతను తీసుకెళ్ళాడండి మామూలుగా. ఆ, లారీ అతను తీసుకెళ్ళాక మళ్ళీ ఆ. వేడ ఏడిపించినోడే మళ్ళీ మొన్న ఏడిపించారండి, ఈవేళ ఏడిపించారండి. ఆ. నిన్న మాట మాత్రం నిజమండి. నిజమేనా? నమ్మచ్చా? నమ్మొచ్చండి. ఆ. ఇప్పుడు దాకా నాకు ఏడుపు వచ్చేసిందండి అనడం. మరి ఏమన్నారు? ఏం చేస్తున్నారు? పేక్ కోసేస్తున్నారు అన్నావు, ఏమన్నారు? ఎక్కువ చేస్తాం, కిడ్నీలు తీసేస్తాం, గుండె తీసేస్తాం, ఆ, అది ఇది చంపేస్తాం నేను ఆ, అని కొట్టేశారండి వీటి మీద. ఉమ్, హ్యాండ్ పట్టుకుని అలా లాగేశారండి. ఉమ్. నిజమేనండి. నిజమేనా అదంతా? ఇప్పుడు మరి నువ్వు డబ్బులు అడుగుతున్నావు, నీకు డబ్బులు ఇస్తాను. మరి మా ఆయన గారు అంటున్నారు, అడుగు కావాలని తెలివితేటలుగా సాయంకాలం పూట వస్తున్నాడు, ప్రొద్దుట వస్తే మనం పని చెప్తామని చెప్పి సాయంకాలం వచ్చి డబ్బులు పట్టుకెళ్ళిపోతున్నాడు, నువ్వేమో తింగరదానివి, నా దగ్గర డబ్బులన్నీ తీసుకెళ్ళి పాపం ఆడికి ఇచ్చేస్తున్నావు నువ్వు అని చెప్పి నన్ను తిడుతున్నారు. లేదండి అక్కడికి. ఆ. రేపు మాత్రం వచ్చేస్తానండి గ్యారెంటీ. నిజంగా వస్తావు కదా? నిజమండి. నిజంగా మొక్కలు పీకుతావు కదా? ఓ పీకేస్తాను. మొన్న కూడా నువ్వు సగమే పీకావు మొక్కలు అని చెప్పి నన్ను తిట్టేశారు మా ఆయన గారు. పరుపు పాడేస్తానో బొంత పడేలేదు. ఇవి చెయ్యాలండి, ఇవి చెయ్యాలి. ఇవన్నీ పిచ్చి మొక్కలన్నీ పీకేసి కొంచెం మట్టి తీయమన్నాను కదా, కొంచెం లేయరు మట్టి తీస్తే నువ్వు రేపు కంపల్సరీ వస్తావు కదా? కంపల్సరీగానండి. అబద్ధం ఆడేమంటే మాత్రం నాకు కోపం వచ్చేస్తుంది. బాబు లేదండి, ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు. అసలు నీకు చెప్పాను, నేనేం చెప్పాను? నువ్వు అమాయకుడో తెలివైనోడువా? కొద్దిగా అమ్మాయి. అమాయకుడు, నీకు అమాయకత్వం ఎక్కడ ఉందని నువ్వు అమాయకుడో నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ డబ్బులకు వచ్చేటప్పుడు మాత్రం చాలా తెలివితేటలుగా ఇలాగండి అలాగండి అని చెప్పి తీసుకుంటావు. మళ్ళీ ఏమన్నా అంటే నేను అమాయకుడినండి, నన్ను అందుకే అందరూ ఇలాగ అంటున్నారండి అంటావు. డబ్బులు పట్టుకెళ్ళేటప్పుడు మాత్రం చాలా తెలివితేటలుగా అక్కయ్య గారండి నన్ను వాళ్ళు ఎత్తుకుపోయారండి, అక్కయ్య గారండి నన్ను కాపాడండి, నాకు డబ్బులు ఇవ్వండి అని అంటావు. నిజమేనా? మరి సైకిల్ ఎక్కడ పెట్టావు ఈసారి? రేపు కంపల్సరీ వస్తావా? ఇవ్వనా ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి మళ్ళీని? ఎందుకోసం డబ్బులు? ఖర్చు నిజంగా చెప్పు, నీకేం కావాలి, నువ్వు దేనికోసం తీసుకుంటావు చెప్పావంటే ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను. నువ్వు అమాయకుడు అని నేను అస్తమా నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తానా లేదా? ఎంత ఇస్తున్నాను? ముందు పని చేసినప్పుడు ఎంత ఇచ్చాను? ముందు పని చేసినప్పుడు 250 ఇచ్చాను, బయట మొక్కలు పీకినప్పుడు. మళ్ళీ మన సైకిల్ పెట్టాడు ఎంత ఇచ్చాను? 150. ఇప్పుడు ఎంత ఇస్తున్నాను? ఇప్పుడు ఎందుకు ఈ డబ్బులు ఎందుకు ఏం చేసుకుంటావు చెప్పు నాకు ఒక్కసారి. నిజం చెప్పు మరి, అందుకే నిజం చెప్తే ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను. తాగుతావు. నీకు తాగడానికి డబ్బులు అవసరమైనడల్లా అక్కయ్య గారు నేను అమాయకుండండి నాకు డబ్బులు ఇవ్వండి అక్కయ్య గారు అంటావు. నిజంగా వస్తావు కదా? ఈ వీడియో సాక్ష్యం. ఈ జనాలు అందరూ కలిపి నేను అడుగుతారు నువ్వు రాకపోతే. పెడతాను. నీకేం చెప్పాను నేను? మొన్న చికెన్ ఫ్రై చేశాను, పప్పుచారు పెట్టాను, అన్నం పెట్టా బాబు అన్నాను. ఎందుకని? తింటే ఏమొద్దట? చాలు కదా? టీ ఇస్తే తాగుతావు. నేను వచ్చినడల్లా నీకు టీ ఇస్తున్నానా లేదా? భోజనం పెడతానని చెప్తున్నానా లేదా? నువ్వు ముందు వచ్చినప్పుడు అడిగాను, మొన్న వచ్చినప్పుడు అడిగాను, నువ్వే తింటలేదు కదా. ఇప్పుడు జ్వరం లేదు కదా? మరి మందు తాగితే బాగుంటుంది నోరు. ఇక ఈ అబ్బాయి మందు కోసం మా ఇంటికి వచ్చి అక్కయ్య గారు అనుకుంటా డబ్బులు అడిగి తీసుకెళ్తుంటాడు ఈ అబ్బాయి. ఇప్పుడు మాత్రం నిజంగా నువ్వు మందు తాగి కాముగా ఇంట్లో పడుకో. పొద్దుటికి తేలిగ్గా ఉంటుంది కదా, అప్పుడు వచ్చి పని చేయాలి. సరేనా? ఇక డబ్బులు ఇస్తాను అయితే మరి. ఇదిగో థ్యాంక్స్ చెప్పు మరి. రేపు వస్తావు కదా? ఇప్పుడు మంది వేసి నువ్వు ఊరు పోయి తిరక్కో, పడుకో. అది ఇంటి దగ్గర పడుకున్నావు అనుకో, అప్పుడు నీకు బలం వస్తుంది, అప్పుడు పొద్దుటే వచ్చి పని చేసుకుంది. కానీ పని చేసుకుంటే నేను డబ్బులు ఇస్తాను నీకు. పని చేయకుండా వీళ్ళ కుర్రోళ్ళు ఎత్తుపోయారు అనుకో, ఇందాకేమన్నా పీక్కొచ్చేస్తున్నారండి, ఇదండి అదండి అన్నారన్నావా? అందుకని ఏం చేస్తావు ఇప్పుడు రేపు?
ఎక్కువ మన పని చేసేస్తున్నా చేస్తావు కదా వచ్చేస్తున్నాను. అలాగే అయితే బాయ్ చెప్పు బాయ్ చెప్పు. భయండి అక్క గారు. అలాగే అలాగే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళొస్తాను. ఓకే. పక్కన కుక్కలు ఉంటున్నాయి. తాగేసి పడుకో, బయటికి రాకు. అమ్మా అసలు రానండి. సరే గేట్ వేసేసే. అలాగే అలాగే.